నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమల్లో లేని చట్టాన్ని రద్దు చేయమనటం హాస్యాస్పదం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న మంత్రి బొత్స. ఒక్క హామీని కూడా శతశాతం అమలు చేయని ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి మేనిఫెస్టో అన్ని వర్గాలకు ఉపయోగకరమన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. భారీ స్థాయిలో నకిలీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వివాదాలకు తావు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందని తెలిపారు. మంత్రి బొత్స లాసెన్స్ బే కాలనీలో గురువారం మీడియాతో మాట్లాడారు. కొన్ని మిత్రులు కూడా నాకు వచ్చి వాట్సాప్ రికార్డ్ అండి, మీరు ఆ మీటింగ్లో మీరు ప్రెస్ మీట్లో అన్నదిగా వచ్చేసిందని చెప్పి నాకు కూడా పెడుతున్నారు. నేను అంటే అది తప్పయ్యా, రాంగ్, అది న్యూస్, ఫేక్ న్యూస్ అని చెప్పి నేను చెప్తాను. ఈ మధ్యకాలంలో 2-3 రోజుల్లో చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి దాంతోపాటు రిజిస్ట్రేషన్ చేస్తే జిరాక్స్ కాపీలు ఇస్తారు, ఒరిజినల్ కాపీలు వచ్చి వాళ్ళ దగ్గర ఉంచేసుకుంటారు అని ఒక పచ్చి అబద్ధాన్ని ఏ రకంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసి పొందామని చూడటం చూస్తుంటే పాపం జాలేస్తుంది. అబద్ధం చూస్తే పూర్తిగా మీ ద్వారా ఇప్పటికే మా మంత్రి గారు, నిన్న ముఖ్యమంత్రి గారు మేము క్లారిటీ ఇచ్చాం. ఏ అపోహలు అక్కర్లేదు, ఏ సందేహాలు పెట్టుకోవద్దు. రాష్ట్ర ప్రజానికాన్ని ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో, ఏదైతే రిజిస్ట్రేషన్ జరుగుతున్న ప్రాసెస్ ఉందో, అందులో ఉన్న లీకేజీని, అందులో ఉన్న కొన్ని ఫీచర్స్ని ఇంకా టైటిలింగ్ చేసి ఇంకా పకడ్బందీగా ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలో భూ హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ప్రయోజనాలు చేకూర్చేటట్లు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. దానికోసం ఇది జరుగుతున్నది. దాని మీద ఇదేదో ఒకటి అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఒక సమగ్రమైన ఈ యాక్ట్ని తీసుకురావాలని, నేషనల్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని తీసుకురావాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అప్పటి నుంచి కూడా. ముస్లింలకు సంజీవని లాంటిది ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి నజీర్ అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు మొండి చేయి చూపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయమే జరిగిందన్నారు. ముస్లింల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని, అందులో భాగమే నేడు మేనిఫెస్టోలో ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వడమని తెలిపారు. మేనిఫెస్టోలో ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వడం సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ చీనీ రెహమాన్, మహమ్మద్ జఫ్రిల్లా, అబ్దుల్ హనీఫ్, సలీం, షేక్ రెహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఎవరున్నారో వాళ్ళలోనే అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళనే గవర్నమెంట్ హాజీలు అంటే మాకు మత గురువుల్లాగా రేపు ముస్లిం సంబంధించిన సాంప్రదాయ కార్యక్రమాలు వాళ్ళ చేతి మీద చేసే విధంగా వాళ్ళనే ఎంపిక చేస్తూ ఉన్నారు. అలాగే నూరు భాషా సంఘాలు, నూరు భాషా సోదరులు, మాలోనే నూరు భాషా వర్గం ఉంది, వాళ్ళందరికీ చేయూతనిచ్చేలాగా నూరు భాషా కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 100 కోట్లు ఆ కార్పొరేషన్ ద్వారా నూరు భాషలకు ఇవ్వబోతున్నారు. అది కాకుండా మసీదులు ఈ రాష్ట్రంలో ఎన్ని ఉన్నా సరే వాటి యొక్క ఖర్చుల నిమిత్తం ప్రతి మసీద్కి 5,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. అలాగే ఇంకో అద్భుతమైన పథకం, హజ్కి వెళ్ళే ప్రతి ముస్లింకి వారికి ఖర్చు అయ్యే దాంట్లో 1,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇవ్వబోతున్నారు. చిన్న విషయం కాదు. వైసీపీ ప్రభుత్వం నయా పైసా ఇలా
మొన్న మాత్రం ఆ ఫ్లైట్ ఖర్చు హైదరాబాద్ వరకు ఆ డబ్బులకి తీసుకుని వెళ్తాం. విజయవాడ నుంచి తీసుకుని వెళ్ళాలంటే ఇంకో 10,000 15,000 ఫ్లైట్ ఛార్జీలు పెరుగుతాయంటే ఆ డబ్బులే ఇచ్చింది తప్ప వైసీపీ ప్రభుత్వం ఇంకా అదనపు సహకారం అందించాల. కానీ ప్రతి అచ్చుకెళ్ళిన వ్యక్తికి ₹1,00,000 ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతుంది. అలాగే దులాన్ స్కీమ్ కింద ₹1,00,000 పెళ్లి కానుక ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా మైనార్టీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మైనార్టీ కార్పొరేషన్ని మళ్ళీ అన్ని విధాలుగా దాన్ని మనుగడలోకి తెచ్చి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్క ముస్లింకి వారి వ్యాపారం చేసుకునే విధంగా 1,00,000 నుంచి 5,00,000 వరకు రుణాలు ఇచ్చి వడ్డీ లేకుండా, వడ్డీ కట్టాల్సిన పని లేదు, అసలు కట్టుకుంటే చాలు. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పై చిత్తూరు జిల్లా పొంగనూరులో జరిగిన హత్యా ప్రయత్నానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్, రాష్ట్ర పోలీసు శాఖ డీజీపీ ఎటువంటి చర్యలు చేపట్టారంటూ ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మురపాల బాలాజీ యాదవ్ ప్రశ్నించారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తమ నాయకుడికి, తమ పార్టీ అభ్యర్థులకి ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ 120 ఎమ్మెల్యేలు, 15 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తోందని తెలిపారు. బీసీవై పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ దాడిలో వాహనాలు దహనం చేయడం అన్యాయమంటూ విమర్శలు చేశారు. సివిజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన స్పందన కరువైందన్నారు. బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రచారంలో ఉంటుండగా మా నాయకుడి తరపున మేము దాదాపు రాష్ట్రంలో ఒక 120 మంది ఎమ్మెల్యేలమి, ఒక 15 మంది దగ్గర ఎంపీలమి పోటీ చేస్తున్నాం. మాకు ఒక రికగ్నైజ్డ్ పార్టీ, మాది జాతీయ పార్టీ తరపున మేము పోటీ చేస్తున్నాం. మా నాయకుడి మీద సదుం మండలంలో పొంగనూరులో అల్లరి మూకలు, ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు, అధికార పక్ష పార్టీలు ఉన్నటువంటి అల్లరి మూకలు రాళ్లు విసిరి కొట్టి వాహనాలను తగలబెట్టి భయభ్రాంతులకు గురి చేసేశారు. ఏదైతే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు ఒక పార్టీ పెట్టారు. ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బడుగు బలహీన వర్గాలు ఉత్తరాది రాష్ట్రాల్లోని బీఎస్పీ, సమాజ్వాదీ ఇవన్నీ పెట్టినప్పటికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మొదటిసారి పార్టీ పెట్టి సామాన్యులు, అతి సామాన్యులు, నేను ఒక చిన్న డాక్టర్ని, చిన్న క్లినిక్ రన్ చేసిన డాక్టర్కి ఎంపీ ఇచ్చారు, ఒక విద్యావంతులు. అదే అతి సామాన్యుని ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్కి ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్. అతి సామాన్యులకి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు టికెట్ ఇచ్చి ఈరోజు నిలబెడితే ఆ నాయకుడి మీద దాడి చేసి, అంటే మా అధినాయకుడి మీద దాడి చేసి వాహనాలు తగలబెట్టి ఆయన భయంతో పోలీస్ స్టేషన్లోకి పారిపోయారు. ఇది సిఆర్పిఎఫ్ కమాండోస్ ఉన్న వలయంలోంచి పారిపోయారు. అంటే ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఈ సామాన్యులు రాకూడదు, బడుగు బలహీన వర్గాలు పార్టీలు పెట్టకూడదు, రాజకీయాలు మేము పోటీ చేయకూడదు అంటే మీరు 2 పార్టీలు 3 పార్టీలు మీరే పోటీ చేసుకోండి. మరి మమ్మల్ని నామినేషన్లు కూడా వెయ్యం. మహాత్ముల ఆశయాలు అనుసరిస్తూ ప్రజలకు నిస్వార్థమైన పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా చేసుకోవాలంటూ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ పేర్కొన్నారు. 29వ వార్డులో 2వ రోజు వార్డు అధ్యక్షుడు పీతలవాసు ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారాన్ని చేపట్టారు. ఊటగడ్డ నుండి ప్రారంభించి గ్రాండ్ హోటల్ బ్యాక్ సైడ్, జిల్లా పరిషత్, అమెరికన్ ఓల్డేజ్ హోమ్ మీదుగా వెంకటేశ్వర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వాసుపల్లి మీడియాతో మాట్లాడుతూ దోచుకోవడం, దాచుకోవడమే చంద్రబాబు పని అన్నారు. బీజేపీతో జతకట్టి స్టీల్ ప్లాంట్ కాపాడతామంటూ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్, జనసేన పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు కూటమి బూటకపు మాటలకు అప్రమత్తంగా ఉండాలంటూ వాసుపల్లి హెచ్చరించారు.
చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని అన్నాడు కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చూపించమని చెప్పండి. ఆ రూపాయి బియ్యాన్ని కూడా 2 రూపాయల బియ్యాన్ని కూడా తీసేసిన ఘనత అతనిది, అంతే కదా. 2 రూపాయల బియ్యం ఈరోజు భారతదేశంలో ముట్టుకోలేరు. ఆ యుగ పురుషుడు మొదలు పెడితే అలాంటి 2 రూపాయల బియ్యాన్ని 5 రూపాయలు చేసిన ఘనత కూడా మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి దాన్ని 1 రూపాయి చేశారు. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది లీడర్షిప్ అన్నమాట, ఐడియాలజీస్ అన్ని కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 5 సంవత్సరాల పరిపాలన, సుపరి పరిపాలన మాకు శ్రీరామ రక్ష. ఇక్కడే ఫిషింగ్ హార్బర్కి 152 కోట్లు శాంక్షన్ చేసి మాకేమో ఇచ్చారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేస్తూ ఉన్నాము. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పెరుగుతాయి. గిట్టుబాటు ధర మత్స్యకారులకి వస్తుంది. అలాగనే పోర్ట్ పొల్యూషన్ తగ్గించాము, పూర్తిగా కంట్రోల్ చేశాము. 50 అడుగులు ఎత్తైన వాళ్ళు నిర్మాణం చేసుకున్నాము. 4 లక్షల ట్రీ ప్లాంటేషన్ చేశాము. 4 ఎయిర్ మానిటరింగ్ కంట్రోల్స్ పెట్టుకున్నాము. ఫాగింగ్ చేస్తూ ఉన్నాము, కెమికల్ మిక్స్డ్ వాటరు. సో అక్కడే దుమ్ము ధూళి సెటిల్ అయిపోయినట్లాగా. అలాగే 60 అడుగుల రోడ్డు, మెయిన్ రోడ్డు జగదాంబ నుండి పూర్ణ మార్కెట్ పాత పోస్ట్ ఆఫీస్కి వేసుకున్నాము. రైల్వే వీధికి 20 అడుగులు రోడ్ వేసుకున్నాము. సత్యనారాయణ స్వామి టెంపుల్కి ఏమో పూర్ణ మార్కెట్ నుండి ఘాటీ రోడ్ వేసుకున్నాము. నేను అడుగుతాను మీడియా మిత్రులందరూ కూడా, నా పాత నగరంలోనే ఎప్పుడైనా సరే ఒక్కరోజైనా సరే వాటర్ లేని సమస్య ఎప్పుడైనా విన్నారా? 365 రోజులు. ఎందుకంటే నేను ముందు చూపుతో సుమారు 10 ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మాణం చేయించాను. 2 లక్షల లీటర్ల వాటర్ కెపాసిటీ స్టోరేజ్. అది ఇప్పుడు కూడా మీకు ఇబ్బందే రాదు, ఎంత ఎరిగడ్డ ఇవన్నీ ఎండిపోయినా కానీ. సో అలాంటి పాలన అందించాము. నిత్యం ప్రజల్లో ఉన్నాము. ప్రజా దర్బార్లు ఏర్పాటు చేశాము. ప్రజా దర్బార్లు ప్రతి వారానికి 5 ప్రాంతాల్లో ప్రజా దర్బారు, మత్స్యకారుల ప్రజా దర్బారు, ముస్లిమ్స్ ప్రజా దర్బారు, స్లమ్స్ కంటూ ప్రజా దర్బారు, క్లాస్ కంటూ ప్రజా దర్బారు, ఆర్థడాక్స్ పీపుల్కి డైలీ ఎమ్మెల్యే ప్రోగ్రాము, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రజల గుండెల్లో ఈరోజు నేను చిరస్థాయిగా ఉన్నాను. అందుకని నన్ను 3వసారి గెలిపించమని చెప్పి ఒకసారి ప్రజలందరూ కూడా చేతులు జోడించి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ ఆరోపించారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పథకాలను 98% అమలు చేస్తామని జగన్ ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. సర్వేలో 35 నుండి 40% వరకు మాత్రమే అందాయని ప్రజలు చెప్పారని తెలిపారు. ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేని గనుడు జగన్ రెడ్డి అంటూ పేర్కొన్నారు. సూపర్ 6 ను ప్రజల్లోకి తాము తీసుకెళ్లేందుకు లక్షల కోట్లు ఎస్సీ ఎస్టీలకు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని, డ్వాక్రా సంఘాలకు రుణాలు 10 లక్షలు చేస్తామని పేర్కొన్నారు. కూటమి లోక్సభ అభ్యర్థి శ్రీభరత్ మాట్లాడుతూ గత మహానాడులో చూపిన మేనిఫెస్టోతో కూడా మరికొన్నింటిని కలిపి తెలిపామని తెలిపారు. బీసీలకు ఏప్రిల్ 4 నుంచి 4000 పింఛన్ అందజేస్తామని, సంక్షేమం అభివృద్ధి 2 చేతులు అని తెలిపారు. మన రాష్ట్రం ఇవాళ దేశం మొత్తం మీద ఫస్ట్ లో ఉన్నదన్నది తెలిసి మీ అందరికీ తెలుసు. అన్ని రాష్ట్రాల కంటే ఫస్ట్ లో ఉంది. మరి అట్లాగే నిరుద్యోగ శాతంలో కూడా మన రాష్ట్రం దగ్గర 3వ స్థానంలో ఉంది. అట్లాగే ఇవాళ 18 లోపు వయసున్న పిల్లల వాళ్ళల్లో గంజాయి, మత్తుమంది ఇవన్నీ కూడా అలవాటైన పిల్లల శాతం కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. సో అందులో కూడా మనం 2-3 స్థానాల్లోకి వస్తాం. సో మీ ద్వారా నేను ప్రజలకు చెప్పాలనుకున్నది ఏమిటంటే, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని మ్యాండేట్ ఇచ్చారు, ఆ రోజు మీరు ఏమని చెప్పారు అనే విషయాలు మనం పరిశీలిస్తే అతని వరకే అతను 98% నేను అమలు చేశానని చెప్తున్నాడు. అంటే ఒక కుటుంబానికి ఒక పెన్షన్ ఇస్తే ఆ కుటుంబం అయిపోయినట్టు. ఆ కుటుంబంలో 2-3 ఒకవేళ వికలాంగులున్నా, విడో ఉన్నా, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నా కూడా ఆ ఒక్క పెన్షన్ ఇచ్చినట్టు అతని రికార్డులో చూపించుకొని ఆ కుటుంబానికి 100% న్యాయం చేసింటే ఫీల్ అయిపోతున్నాడు. ఇక్కడ మత్స్యకారులందరికీ వాళ్ళ డౌన్ టైంలో ఆఫ్ సీజన్ లో 20,000 రూపాయలు ఇవ్వడము, అంతేకాకుండా బోర్డ్ అసిస్టెంట్స్ కూడా సపరేట్ గా చేయడం. ఇందాక బాబ్జీ గారు అన్నట్టు హెల్త్ ఇన్సూరెన్స్ 25 లక్షలు, ఇది యాక్సిడెంటల్ డెత్ కోసం 10 లక్షలు, న్యాచురల్ డెత్ కోసం 5 లక్షలు, ఏదైతే చంద్రన్న బీమా గతంలో ఉండిందో అది కూడా మళ్ళీ ప్రారంభించడము. మొన్న కూడా ఇది బీసీ వెల్ఫేర్ కింద అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు పెన్షన్
మేము గవర్నమెంట్ మారిన తర్వాత కాదు, ఏప్రిల్ నుంచి 4,000 రూపాయల పెన్షన్ వెనుకబడిన వాళ్ళందరికీ ఇస్తామని, మొదటి నెల ఆ 3 నెలలు 1,000 రూపాయలు ఏదైతే ఎక్కువైందో మొదటి నెల 7,000 ఇచ్చి మిగతా నెలల నుంచి 4,000 ఇంటికి వద్దకి పెన్షన్ అందజేస్తారనేది కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ సంక్షేమ పథకాలు ఏంటంటే కొందరు మధ్యతరగతి వాళ్ళు ఆలోచించవచ్చు, మరి దాని ద్వారా రాష్ట్రంలో ఆదాయం ఎట్లా పెరుగుతుంది అని. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పేది ఏంటి అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి 2 చేతులు కలిసి వెళ్తేనే రాష్ట్రం ముందుకెళ్ళగలుగుతుంది. మీరు చూస్తే మేనిఫెస్టోలో కూడా ప్రధానమైన ఒక సమస్య 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో సృష్టిస్తామని చెప్తాం. అది ఎట్లా సృష్టిస్తాం? అది పెట్టుబడులు వస్తేనే సృష్టించగలుగుతాం. గతంలో 14 నుంచి 19 ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ద్వారానే ఒఫీషియల్ గా అప్పుడు మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి గారు సైన్ చేసిన లెటర్లో ఇక్కడ రాష్ట్రంలో 3,900 MSMEs, 237 లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఎస్టాబ్లిష్ చేయడము, దానికి 15,000 ఎకరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వడము, వాటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5,12,000 ఉద్యోగాలు సృష్టించడము అప్పుడు తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డ్. ఇవాళ ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రంలో ఆదాయం పెరగకపోవడం వల్ల వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేని పరిస్థితి. ఇవాళ మేము ఎట్లా చేయబోతున్నాము ఈ మేనిఫెస్టో సక్సెస్ అనేది కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఈ నేషనల్ ప్రాజెక్ట్స్ పోలవరము, ఈ రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్ అన్ని చేస్తూ పెట్టుబడులన్నీ తీసుకొచ్చి రాష్ట్ర ఆదాయం పెంచినప్పుడు మేము అన్ని పథకాలు చేయగలుగుతాం. అండ్ కొన్ని పథకాలు మేము పెట్టినవి కూడా ఎలా సమాజంలో ప్రయోజకులుగా చేయాలి, ఎలా ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి అని. ఇప్పుడు మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ ఉదాహరణగా తీసుకుంటే మహిళలు ఎప్పుడైతే మొబిలిటీ పెరుగుతుందో, బయటికి తిరుగుతారో, పనిచేయడానికి వెళ్తారో ఎకానమీ డబుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ వరకు మనం చూసేది ఇళ్లలో మగవాళ్ళే పనిచేస్తున్నారు. మహిళలు కూడా వర్క్ ఫోర్స్ లో యాడ్ అవుతే దానివల్ల మన స్టేట్ ఎకానమీ జీడిపి ఇంకా మరిన్ని రేట్లు పెరుగుతుంది. సో చంద్రబాబు గారు ఈ నెల 4న మన పోరాటం ఆడియో సీడీ ఆవిష్కరిస్తామని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే గురువారం తెలుగుదేశం పార్టీ భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా మన పోరాటం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న ప్రజా కంటక పాలనను కళ్లకు కట్టే విధంగా ఇప్పటి వరకు తాము 8 పాటలు విడుదల చేశామన్నారు. ఆ 8 పాటలు మంచి జనాదరణ పొందాయని, ఇప్పుడు మన పోరాటం టైటిల్ తో 9వ పాటను విడుదల చేస్తున్నామన్నారు. అధికార వైసీపీ నవరత్నాలు పేరుతో ప్రజలను నిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు. ప్రతి పాటలో వైఎస్ జగన్ మోసాన్ని, ప్రజలు పడుతున్న ఇబ్బందులను, ప్రజాస్వామిక విధానాలను ప్రస్తావిస్తున్నామన్నారు. రేపు 4వ తారీఖుని మన పోరాటం రాష్ట్ర భవిష్యత్ కోసం ఆడియో సాంగ్ 9వ పాట లాంచ్ చేయబోతున్నాం. మరి నేటి ఉదయం గంటా శ్రీనివాసరావు పోస్టర్ ఆవిష్కరణ చేయించాం. మా కాన్సెప్ట్ ఒకటే, ఈ ఉన్న 10 రోజుల్లో ప్రజలు భవిష్యత్తు గుర్తించి పాలన ఏదొస్తే బాగుంటుందో అనే ఉద్దేశంతో ఈ పాట రిలీజ్ చేయబోతున్నాం. ఈ పాటలో ఈ ప్రభుత్వం చేసిన అరాచక పాలన పైన పూర్తిగా విశ్లేషిస్తూ చేశాం. మేము ఒకటే కోరుతున్నాం, ముఖ్యంగా యువతని, ఈ వేళ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ముఖ్యంగా మహిళలు కూడా ఈ 10 రోజులు మీరు పూనుకొని ఈ రాష్ట్ర తలరాత మార్చాలి. మరో స్వతంత్ర పోరాటం కోసం తెలుగు శక్తి పోరాటం చేస్తుంది. దీనికి అందరూ మద్దతు పలకాలి. కూటమి అయిన టీడీపీ, బీజేపీ, జనసేన మద్దతు పలిపించి 175కి 170 స్థానాలు గెలిపించి తెలుగువారి పౌరుషం చాటాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అదో చంద్రబాబులో అవుతాం. ఇవాళ ప్రజలు రామరాజ్యం కోరుకుంటున్నారు తప్ప రాక్షస పాలన వద్దంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన ఒక రాక్షస పాలన. ఇలాంటి పాలన అంతం చేయాలి, చరమితం పాడాలి. ఇలాంటి నైవంచుకొని ఈ రాష్ట్రం నుంచి తరిగొట్టాలని చెప్పి పిలిపిస్తాం. జై హింద్. భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అందుకే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించుకోవాలని ఆ పార్టీ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఈ మేరకు దక్షిణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు. కార్యకర్తలు, అభిమానుల మధ్య పండుగ వాతావరణంలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే జరిగే మేళ్లు ప్రతి ఒక్కరికి వివరించి ఓట్లు అభ్యర్థిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి సంతోష్ ఈరోజు ఇంటింటా ప్రచార కార్యక్రమం చేస్తున్నటువంటిది. ఈ అబ్బాయి విద్యావంతుడు, యువకుడు, మంచి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో అవసరం. ఈరోజు ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలు కాపాడాలంటే యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మనం వన్ టౌన్ ప్రాంతం అంటే చాలామంది పేదలు, అడుగు బలహీన వర్గాలు ఉండేటటువంటి ప్రాంతం. అనేక మతాలకి, అనేక కులాలకి, అనేక జాతులు అందరూ కూడా నివసించేటటువంటి భారతదేశ సంస్కృతి అంతా మన సౌత్లోనే, దక్షిణంలోనే ఉన్నటువంటి విషయం. మరి అందుకని ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో మన సంతోష్ గారు, మా ఎమ్మెల్యేగా యువ నాయకుడైన సంతోష్ గారు అందరికీ మంచి పనులు చేసి, ఇంతకుముందు వైఎస్ఆర్ ఉండేవారు, అందరికీ మంచి మంచి పనులు చేసి ఈరోజు మన దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. దానికి మనందరం కలిసికట్టుగా పనిచేసి వార్డులో, నియోజకవర్గంలో ఓటు అత్యధిక మద్దతుతో వేయించి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాం. జై కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గంలో రెపరెపలాడే బాధ్యతగా కాంగ్రెస్ జెండా షర్మిలమ్మ గారి నేతృత్వంలో ఇందిరమ్మ రాజ్యం, రాజన్న రాజ్యం వచ్చేలా ఈరోజు మా డిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి వజ్జిపతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా వార్డు అధ్యక్షులు జగన్ గారు, వాసు గారు, మరింత ముఖ్యమైన నాయకులందరూ కలిసి పట్టుపట్టి ప్రతి ఒక్క వార్డులో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే విధంగా మా అందరం నడుము బిగించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిభని, రాజన్న రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం కూడా తీసుకొచ్చేలా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేలా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో 41వ వార్డు అయినటువంటి జ్ఞానాపురంలో ఎన్నో సమస్యలు, త్రాగునీరు సమస్య, మరీ ముఖ్యంగా మురికివాడ సమస్య, ఎన్నో సమస్యలు ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ ఎండగట్టడం జరిగింది. ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా డ్రైనేజ్ అయినటువంటి డ్రైన్ కూడా కట్టే పరిస్థితి లేదు. మరి ఇన్ని రోజులు వాసుపల్లి గణేష్ కుమార్ ఏం చేశాడు? గుడ్డిగారిదికి పళ్ళు తోమాడా? గుడ్డు కుర్రాన్ని తీసుకొని నడిపాడా? ఏం చేశాడు? ఈరోజు 24 ఎలక్షన్లో జ్ఞానాపురం యొక్క డ్రైనేజ్ కోసం ఈరోజు హామీ ఇచ్చాడు. మరి ఇన్ని రోజులు వాసుపల్లి గణేష్ కుమార్ డ్రైనేజ్ కనబడలేదా? అబద్ధపు హామీలు, ఇదే విధంగా పదే పదే అబద్ధపు హామీలు ఇస్తూ దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఓటర్ను కూడా ఈరోజు మోసం చేస్తున్నాడు. అలాంటి గణేష్ కుమార్ని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయి. ఇదే ప్రతి ఒక్క గడపకు కూడా తెలియజేసి మా షర్మిలమ్మ నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని కోరుకుంటున్నాం. 41వ వార్డు కైలాసపురంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రచారాన్ని చేపట్టారు. ఈ మేరకు కరతాళ ధ్వనుల మధ్య, బ్యాండ్ మేళాల మధ్య, డప్పులు కోలాటాల మధ్య ఆయనకు ఘన స్వాగతం లభించింది. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు 41వ వార్డులో కొండవాళ్ల ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. అభిమానులు, కార్యకర్తల నడుమ భారీ హంగామాతో, ఫ్లెక్సీలు, డప్పులు, కోలాహలాలతో గంటా శ్రీనివాసరావుకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ప్రచార వాహనం నుండి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి అభ్యర్థుల గెలుపు ఆవశ్యకమని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని తెలిపారు. సూపర్ 6 పథకాలతో అన్ని వర్గాలకు మేలు చేకూరుతుందని వెల్లడించారు. అభివృద్ధి చేసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా అది గ్రామీణ ప్రాంతం కావచ్చు, లేకపోతే మీలాంటి పట్టణ ప్రాంతంలో ఉన్న ఇటువంటి వాళ్ళు కావచ్చు, ఎక్కడికి వచ్చినా కూడా మనం చేసిన పనులు మనకి స్వాగతం పలుకుతా ఉన్నాయి. మన కళ్ళ ముందు అవన్నీ కూడా సజీవ సాక్ష్యాలకు కనబడతా ఉన్నాయి. కొన్ని చోట్ల సీసీ రోడ్లు వేసుకున్నాం, ఇప్పుడే నాయుడు చెప్పినట్టుగా సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, కాలువలు కట్టుకున్నాం, కమ్యూనిటీ హాల్స్ కట్టించాం, తరగతి గదులు కట్టించాం,
పార్కులు చేస్తాం, కళ్యాణ మండపాలు కట్టించాం, ఎక్కడ ఎవరికి ఏం కావాలంటే వాటర్ ట్యాంకులు, ఇట్లాగా అక్కడ అవసరాలు బట్టి ఆ విధంగా మనం వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అది చిన్న, ఇది ఒక వార్డులో ఒక భాగం, మనకి కొద్దిగా ఒక 6-7 వేల ఓట్లు ఉన్న ప్రాంతం భీమిలికి. అయినా సరే ఇక్కడ కూడా కోట్లాది రూపాయలతో ఆ రోజు మనం పనిచేయగలిగాం. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, ఒక రాజధాని కూడా లేకుండా లోటు బడ్జెట్ తోటి ఉన్న కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఆ లోటు అనేది ఎవరికి తెలియకూడదు, ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకున్నామో మీకు అందరూ కూడా గుర్తుంది. మరి అంతేకాకుండా మీకు ప్రధానంగా ఇక్కడ సమస్య, ఒకటి సింహాచలం దేవస్థానం, 2 విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్. ఒక పక్క దేవస్థానం, ఒక పక్క పోర్ట్ ట్రస్ట్, రెండింటితో కలిపి మీకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. నేను అప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా మంది నాకు రాజు లేకపోతే మిగతా వీరబాబు అందరూ ఎప్పుడు రెగ్యులర్ గా మిమ్మల్ని తీసుకొని వస్తా ఉండేవాళ్ళు. సార్ ఇప్పుడు ఈ రోజు దేవస్థానం వాళ్ళు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని చెప్పని. ఆ రోజు ఈవోని రోజు పిలిపించి చాలా గట్టిగా, నేను జనరల్గా నాకు కోపం రాదు, ఫస్ట్ టైం ఒక రోజు కోపడ్డాను. ఏంటంటే మీకు తమాషాలు చేస్తారా, వాళ్ళు మీకు పేదవాళ్ళు ఏదో ఇల్లు కట్టుకొని ఉంటే వాళ్ళకి ఏమొచ్చింది నీకు, ఇప్పుడు ఏమైనా ఇల్లు ఖాళీ చేపిస్తావు, ఖాళీ చేస్తాను స్వాధీనం చేసుకుంటావా, అది చేయలేవు కదా, చేయలేనప్పుడు వాళ్ళు ఉన్న ఇంటి పైన ఫ్లోర్ వేసుకుంటే నష్టం ఏంటి, ఎక్స్ట్రా చేయొద్దు అని చెప్పి ఆ రోజు ఫస్ట్ టైం గట్టిగా చెప్తే సరే సార్ అని చెప్పి అనుమతిస్తే ఆ రోజు చాలా మంది కట్టుకున్నారు. నగరంలో పలు చోట్ల సోదాలు నిర్వహించి భారీ స్థాయిలో అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యర్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పిరిట్ లేబుల్ బ్రాండెడ్ బాటిల్స్ తో లిక్కర్ లాగా మార్చి అమ్మకాలు సాగిస్తున్నారని తెలిపారు. ఈ నకిలీ మద్యంతో ప్రాణాలకు ప్రమాదం ఉందని హెచ్చరించారు. చూడటానికి అచ్చం బ్రాండెడ్ మద్యంలాగే కనిపిస్తూ 90% ఆల్కహాల్ తో మానసిక శారీరక ఆరోగ్యాన్ని హరిస్తాయంటూ వెల్లడించారు. ఇంట్లో కొన్ని బాటిల్స్ దొరికాయి. ఆ బాటిల్స్ అన్ని కూడా స్పూరియస్ లిక్కర్ అని తెలిసిన సమాచారం మీద మళ్ళీ వెళ్ళి ఆవిడ ఇచ్చిన సమాచారం మీద కొత్త వలస మండలానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇవి అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అక్కడ ఈ స్పూరియస్ లిక్కర్ తయారు చేసి ఆయన వేరియస్ డిస్ట్రిక్ట్స్ కి సప్లై చేస్తున్నారు. స్పూరియస్ లిక్కర్ అంటే ఆ మెయిన్ బాటిల్ చూపించండి. ఇది బెల్లోడోనా అని చెప్పేసి ఒక హోమియోపతిక్ డ్రగ్ అండి. ఈ బెల్లోడోనా డ్రగ్ లో దీంట్లో 90% ఆల్కహాల్ ఏముంది, 90% దీంట్లో ఆల్కహాల్ కంటెంట్ ఉంది. అందుకే ఈయన ఏం చేస్తున్నారు, దీన్ని తీసేసి 90% దీంట్లో ఆల్కహాల్ ఉంది కాబట్టి దాన్ని ఒక బాటిల్తో 2 బాటిల్ లిక్కర్ తయారు చేస్తున్నారు. అంటే దీంట్లో 90% ఆల్కహాల్, 10% బెల్లోడోనా. బెల్లోడోనా ఈజ్ అ డ్రగ్, హోమియోపతిక్ డ్రగ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ దిస్. 10% మాత్రమే డ్రగ్, 90% ఏముంది, ఆల్కహాల్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన దీన్ని తీసేసి దీంట్లో నుంచి ఈ విధంగా స్పూరియస్ లిక్కర్ తయారు చేస్తున్నారు. ఎట్లా డిఫరెంట్ స్టెర్లింగ్, రిజర్వ్ అని చెప్పి, తర్వాత ఇతర బ్రాండెడ్ ఐటమ్స్. దీంట్లో కలర్ కోసం ఇప్పుడు ఇది చూస్తే మొత్తం మనకు యాక్చువల్ లిక్కర్ లాగా కనిపిస్తుంది. ఏది మంచి బ్రాండ్స్, స్టెర్లింగ్, రిజర్వ్, తర్వాత సమ్ అదర్ బ్రాండ్స్ ఈజ్ ప్రిపేరింగ్. దాంట్లో భాగంగానే ఆ లేబుల్స్ అన్ని కూడా మీరు చూస్తున్నారు కదా, రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, ఆ లేబుల్స్ అన్ని కూడా హైదరాబాద్ నుంచి కొనేసి పెట్టి ఈ విధంగా వేరియస్ డిస్ట్రిక్ట్స్కి ఆయన తయారు చేసేసి సప్లై చేస్తున్నారు. సో దాన్ని మా ఎస్సీబీ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీనివాస్ అండ్ సరోజా అండ్ సుబ్బారావు, సరోజా అండ్ శ్రీనివాస్, వీళ్ళు నైట్ అంతా కూడా పనిచేసి మొత్తం సీజ్ చేసి తీసుకొచ్చారు. సో ఈరోజు సీజ్ చేసిన లిక్కర్ అంతా కూడా క్వాంటిటీ 677 స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ, తర్వాత ఇంపీరియల్ బ్లూ విస్కీ 200, రాయల్ స్టాగ్ ఫైన్ విస్కీ 40, స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ 230 బాటిల్స్, 230 ఫేక్ లేబుల్స్. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఏదైతే సీజ్ అయిందో అది 665. టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్ సీజ్డ్ ఇస్ 1065. ఓకే,
ఓకే, ఇప్పుడు దాకా ఎస్సీబీ చేసిన పనిలో, ఎస్సీబీ అండ్ పోలీస్ మన జిల్లాలో చేసిన పనిలో 5,625 లీటర్స్ 5,625 లీటర్స్ ఆఫ్ ఈ విధంగా సీజర్స్, ఏది లిక్కర్ సీజర్స్ అన్ని కలిపి మొత్తం 5,625 లీటర్స్ సీజ్ చేయడం జరిగింది. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అమల్లో లేని చట్టాన్ని రద్దు చేయమనటం హాస్యాస్పదం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్న మంత్రి బొత్స. ఒక్క హామీని కూడా 100% అమలు చేయని ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి. ఉమ్మడి మేనిఫెస్టో అన్ని వర్గాలకు ఉపయోగకరమన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్. భారీ స్థాయిలో నకిలీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.